కొత్తగా ఎస్టిమేషన్ అయిన లైన్లకు కానీ కట్ పాయింట్ల దగ్గర కానీ లేకపోతే లైన్లు బ్రేక్ అయిన దగ్గర కానీ తప్పకుండా మమ్మల్ని లైన్మెన్లు కానీ ఏఈలు కానీ డీఈలు కానీ పిలుస్తారు. ఈ టైంలో మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా మర్చిపోని విషాదం జరిగింది. మా ఫ్రెండ్ మాతో ఉన్నవాడే రీసెంట్గా చనిపోయింది 1 month బ్యాక్. కాకపోతే మమ్మల్ని ఏదో స్వీట్ మెమరీస్ గుర్తుంచుకుంటారేమో అని. ఇవి లైక్ల కోసం అనుకో లేకపోతే సబ్స్క్రైబ్స్ కోసం అనుకో కాదు మేము షార్ట్స్ తీసేది. స్వీట్ మెమరీస్గా మాత్రమే షార్ట్స్ తీసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. మేమేదో అవార్డ్స్ కోసం అనుకో లేకపోతే మేము పెద్ద యాక్టర్స్ కావాలనే ఉద్దేశంతో కాదు ఈ షార్ట్స్ పెట్టేది. ఫ్రెండ్స్, ఇది సిచ్యువేషన్. రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే చనిపోయాడు. ఇలా చనిపోతే మాకు లాభం అనేది ఏముండదు. మాకు కనీసం లేబర్ ఐడెంటిఫై అయినా లేదు, కనీసం ఇన్సూరెన్స్ కానీ లేదు. మాకు ఏదో జస్ట్ వాడుకుంటారు కాంటాక్ట్స్ కానీ వీళ్ళు కానీ అధికారులు కానీ వీళ్ళు కానీ మమ్మల్ని వాడుకోవడం తప్పించి ఇలా చనిపోతే మాత్రం మాకు ఆధారం ఎవరు లేరు. హామీలు ఇచ్చే ఒక వ్యక్తిగా ముంగలికి రారు. రీసెంట్గా మా ఫ్రెండ్ చనిపోయాడు. తనకి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వాడే అండగా ఉండేవాడు. సో వాడిని చనిపోయినందుకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడ్డది. ఇలా ఇన్సిడెంట్స్ జరిగితే అందరూ చేతులు ఎత్తేసేటోళ్ళే తప్పించి అండగా ఉంటామని ఎవరు ముంగలికి వచ్చి ఎవరు డబ్బులు. మేము ఈ పనిని ఎందుకు ఎంచుకున్నాం అంటే మాకు ఆర్థికంగా ప్రాబ్లం ఉంది, ఈ పనినే ఎంచుకున్నాం. సో ఫ్రెండ్స్, వీటి కోసానికి మాత్రమే తప్పించి మేము స్వీట్ మెమరీస్ కోసానికి షార్ట్స్ ఇస్తున్నాం అంతే. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. సో ఫ్రెండ్స్, ఈ కట్ పాయింట్ల దగ్గర కానీ ఈ బ్రేకింగ్ అయిన లైన్ల దగ్గర కానీ చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఇది చెప్పుకోలేని బాధ మా పరిస్థితి. సో అందుకు మాత్రమే తీస్తున్నాం ఫ్రెండ్స్, స్వీట్ మెమరీస్ కోసానికి ఈ వీడియోస్ మాత్రం.